హైదరాబాద్లోని కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. నియోజకవర్గంలో 400కు పైగా చెక్కులు వచ్చాయని గత రాత్రి తమకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో నేడు ఉదయాన్నే లబ్ధిదారులు అక్కడికి చేరుకున్నారు. దీంతో వారు అక్కడికి చేరుకుని అడిగితే చెక్కులు ఇవ్వబోమని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ఎంఆర్ఓ కార్యాలయం అధికారులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టుకు సంబంధించి ఆదేశాలు ఉన్నప్పుడు గత రాత్రి మాకు కాల్స్ ఎందుకు చేశారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. తమకు చెక్కులు చేతికి అందే వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదంటూ వారు కార్యాలయం ఎదుట భీష్మించి కూర్చున్నారు. అధికారుల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఏమంటారు ఇస్తామన్నారు, నిన్ననే ఫోన్ చేసిండ్రు, చేసి ఇస్తామన్నారు. ఇస్తామంటే వచ్చాము, ఇప్పుడు వస్తే ఎక్కాలన్నారు. ఇక ఎవరికి ఏం చెప్పాలి, ఇంకా ఎందరం చెప్పిన అదే మాట చెప్తాము. అందరికి ఒకే కాల్ వచ్చింది కదా, వేరే వేరే కాల్ రాలేదు కదా. అందరు ఇక్కడికి రండి అన్నారు, ఇస్తే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వద్దాను. ఇస్తాం 15,000 బ్రోకర్ల పేరు చెప్పని ఎవరు ఉద్యోగాలు చెప్పలేదు. కానీ మీ సేవడు ఇవన్నీ పనులు అవ్వట్లేవంటే మాకు తొందర రావాలని 15,000-20,000 ఖర్చు అయినా మాకు 80,000 రావాలని మా ఆరాటం మాది. ఏదో 8 మీ సేవలు చేయలేదు సార్, బ్రోకర్కి ఇచ్చాను. ఆయన చూసుకున్నాడు. 18,000 ఇచ్చారు అప్లై చేయడానికి. అంటే కళ్యాణానికి అదే సర్టిఫికెట్ చేయడానికి 3,000, ఆయనకు 15,000. మ్యారేజ్ సర్టిఫికెట్ 3,000 మరి